ఈ విచిత్రాన్ని ఎక్కడైనా చూసారా అంటే యావత్ ప్రపంచము వి కాంట్ బిలీవ్ అవర్ ఐస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ఇలాంటి ఒక దృశ్యం ఏంటంటే ఏదో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని మీకు అనిపించవచ్చు. మీకు రష్యాకు సపోర్టుగా అమెరికా నిలబడడం అంటే వీళ్ళ చరిత్ర అంతా కూడా మీరు చూసారనుకోండి, కోల్డ్ వార్. వీళ్ళ ఇద్దరు డైరెక్ట్గా ఎప్పుడూ యుద్ధాలు చెయ్యరు, కానీ రష్యా వర్గము ఒకవైపు, అమెరికా వర్గము ఇంకొక వైపు, వీళ్ళ మధ్య మాత్రం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇది రెండవ ప్రపంచ యుద్ధము నుంచి మనము చూస్తున్న సీన్స్. సో ఈ విచిత్రం ఎక్కడ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. యావత్తు యూరోప్ నాయకులు, ఈ దేశాలు వీళ్ళందరూ కలిసి యుక్రెయిన్ రష్యా యుద్ధములో శాంతియుతమైన ఒక పరిష్కారము కావాలి. ఇది రెజల్యూషన్ 1. ఇక రెజల్యూషన్ 2 అన్నప్పుడు రష్యా యొక్క అగ్రెషన్, వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న ఈ అరాచకాలు, దీనిని మనము నిందించాలి, ఖండించాలి. దీనికి యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ కావాలి. సో ఇది రెండవది. చూడండి, 93 దేశాలు అవును, ఏదైతే యుక్రెయిన్లో జరుగుతుందో కరెక్ట్ కాదు, మేమందరం వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పారు. మరి భారత్, చైనా లాంటి పెద్ద దేశాలు వీళ్ళు సైలెంట్గా ఉండిపోయారు, అబ్స్టైన్ అయ్యారు. మాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు, మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఎవరితో ఏ గొడవలు లేవు అని చెప్పి ఈ భారత్, చైనా వాళ్ళు చెప్పేశారు, సైలెంట్గా కూర్చున్నారు. కానీ ఇంతలో ఈ వ్యవహారం అమెరికా దాకా వచ్చింది. ఇప్పుడు అమెరికా ఏం చెప్తే అదే యునైటెడ్ నేషన్స్లో జరుగుతుంది కదండి. సో వాళ్ళ మూలంగానే మీకు ఇలాంటి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఉన్నాయి. మీకు అమెరికా నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మీకు అక్కడ హాల్లో ఎవరికీ అర్థం కాలేదు. మేము పూర్తిగా ఈ రెజల్యూషన్ని వ్యతిరేకిస్తున్నాము, రష్యా ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది యుక్రెయిన్, కాబట్టి యుక్రెయినే యుద్ధాన్ని ఆపాలి, రష్యా ఇలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించలేదు, ఈ రెజల్యూషన్కి అగైనెస్ట్గా మేము ఓటింగ్ వేస్తున్నాము. అంటే మీరు ఒక్కసారి ఆ లిస్టు చూసారు అనుకోండి, ఆ టేబుల్లో చూస్తే మామూలుగా అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు ఒకవైపు ఉంటారు, రష్యాకు సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఒకవైపు ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ గ్రీన్ లైట్ ఉంటుంది చూసారా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, పోలాండ్, ఈ దేశాలంతా గ్రీన్ లైట్లో ఉన్నారు. మేము దీన్ని సమర్థించడం లేదు అని రెడ్ లైట్ ఉంటుంది. ఈ రెడ్ లైట్లో నార్త్ కొరియా, రష్యా, సడన్గా చూస్తే అక్కడ అమెరికా. సో దాంతో అందరూ బిత్తరపోయారు, బాబాయ్ వీళ్ళు ఒకే గ్రూప్లో ఉండడం ఏంటి, అమెరికా రష్యా ఒకే గ్రూప్లో ఉంటే ప్రపంచం ఏమైపోతుంది. సో ఇదంతా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న మాయని కాదండి, రావడము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మన ట్యాక్స్ పేయర్స్ డబ్బుని జో బైడెన్ తీసుకువెళ్ళి అనవసరంగా యుక్రెయిన్కి ఇస్తున్నాడు, నేను అధ్యక్షుడైతే టోటల్గా ఈ ఫండింగ్ని ఆపేస్తాను, వాళ్ళు గొడవ పడుతూ ఉంటే ఇది రష్యా యూరోప్కి మధ్య యుద్ధము కానీ అమెరికాకు రష్యాకు కాదు కదా, మనము ఎందుకు ఇంత డబ్బు పంపించాలి, నో అని ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వరకు కూడా వాక్ ద టాక్, తాను ఏం మాట్లాడారో ఇవాళ వరకు దాన్నే ఫాలో అవుతున్నారు. అమెరికాలో ఎన్నో వర్గాలు, బాబాయ్ నువ్వేంటి రష్యా వైపు వెళ్ళిపోయావన్నారు. అవును, నేను రష్యా వైపే ఉన్నాను, రష్యా చేసిన ఏ తప్పు ఇందులో లేదు, వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ కోసము, వాళ్ళ సావర్నిటీ కోసము వాళ్ళు యుద్ధము చేశారు, తప్పంతా కూడా జో బైడెన్, యుక్రెయిన్, అతని మిత్రపక్షాలు, వీళ్ళ వల్లే ఇలా జరిగిందని క్లియర్గా డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఇవాళ యుద్ధాన్ని ఎలా ఆపాలి అంటే అతను చెప్పిన ఫస్ట్ విషయము, యుక్రెయిన్ నువ్వు ముందు సరెండర్ అయిపో, జెలెన్స్కీ నువ్వు రాజీనామా చేసాయి. ఇప్పుడు చూడండి, మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అమెరికా వెళ్ళి ఈయన డొనాల్డ్ ట్రంప్ గారిని కలిసి యుద్ధాన్ని ఎలా ఆపాలి, మేమైతే ఏమనుకుంటున్నాం, మేమంటే ఏంటి, ఫ్రాన్స్, యూకే, జర్మనీ. సో మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ని యుక్రెయిన్లో ఉంచుతాం, సో వాళ్ళు శాంతియుతమైన పరిష్కారాన్ని వెతుకుతారు, ఇలా యుద్ధము ఆగిపోతుంది అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ గారు ఇదంతా ఒట్టి వేస్ట్, నేను పుతిన్తో మాట్లాడతాను,
ఇవాళ సౌదీ అరేబియాలో ఈ డిస్కషన్సే జరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వన్స్ ఫర్ ఆల్ ఆపేయండి, ఈ యుద్ధము జరగడానికి వీల్లేదు అంటే డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటి? నేను ఈ యుద్ధాన్ని ఆపేను, చరిత్రలో ఈ క్రెడిట్ అనేది నాకే రావాలి, ఇది ఇతని ఆలోచన. ఇది తెలియకుండా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏవేవో మాట్లాడుతున్నాడు. ఇదంతా కాదండి, మీకు జెలెన్స్కై నువ్వు రాజీనామా చెయ్యి, యుక్రెయిన్ నువ్వు సరెండర్ అయిపో. అయ్యో సరెండర్ అయితే రష్యా వాళ్ళు దండయాత్ర చేసి వాళ్ళు స్వాధీనము చేసుకున్న మీకు ఈ భూములేంటి? లుహాన్స్ డొనాన్స్కి ఏంటి? మరి ఇప్పుడు ఏంటంటే అదంతా అనవసరం. యుద్ధము చేయడానికి ముందు మీరు దీన్ని ఆలోచించాలి. రష్యా లాంటి పెద్ద దేశంతో యుద్ధము చేస్తే మనం గెలవగలమా? ఇన్ని దేశాలు కలిసిన జరుగుతుందా? నార్డ్ స్ట్రీమ్, ఇప్పుడు నార్డ్ స్ట్రీమ్ లాంటి అతి ముఖ్యమైన పైప్ లైన్ని యుక్రెయిన్ వాళ్లే కదా పేల్చారంటే వీళ్ళే తీవ్రవాదులు. చేసిన తప్పులంతా యుక్రెయిన్ జెలెన్స్కైది. ఎలక్షన్స్ కూడా పెట్టలేదు. ఒరే నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే పరిస్థితులు అనుకూలంగా ఎవరికి? నీకు అనుకూలంగా లేదు. నువ్వు ఎలక్షన్స్ పెడితే ఓడిపోతావు కాబట్టి నువ్వు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. డెమోక్రసీలో మీరు ఎన్నికలు నిర్వహించాలి. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్లే పరిపాలన చెయ్యాలి. ఇది నియమము కదా, నీకు తెలియదా? కానీ ఇక్కడ ఏం జరిగింది? డైరెక్ట్గా యుక్రెయిన్ నువ్వు సరెండర్ అయిపో, మీకు అక్కడ ఉండే యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఆయుధాలంతా మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి. ₹1 జెలెన్స్కైకి ఇవ్వకండి. ఆల్రెడీ మేమిచ్చిన డబ్బే తిరిగి ఇవ్వను అంటున్నాడు. దీన్ని ఎలా రాబెట్టాలో నాకు తెలుసు. నా మిత్రుడు పుతిన్ ఉన్నాడు, ఆయన నాకు ఆలోచనలు ఇస్తాడు, మార్గము చెప్తాడు. దాని ప్రకారం మేము పెట్టిన పెట్టుబడులను మేము వెనక్కి తెచ్చుకోగలము. మీరు ఎవ్వరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు అనవసరంగా వెళ్ళి యుద్ధంలో కలగజేసుకున్నారు. ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి క్లియర్గా చెప్తున్నాడు, ఈ యుద్ధం ఆగిపోతుంది, నేను ఆపుతాను, మీరు ఎవరు కలగజేసుకోకండి. అంటే మీకు 5 ఏళ్లలో చూడండి ఫ్రెండ్స్, నవంబర్ నెల కూడా రష్యా మీద ఎన్నెన్ని శాంక్షన్స్, కొత్త శాంక్షన్స్ వేశారు. భారత్కి ఏం చెప్పారు? నువ్వు రష్యన్ ఆయిల్స్ ఇక మీదటైనా కొనకు, ఆపేసేయి, అసలు ఈ రష్యాతో ఎవరు ఏ వ్యాపారము చెయ్యకండి, ఇన్ని మాట్లాడారు కదా. మీకు 100 శాంక్షన్స్. ఇవాళ మీకు అధ్యక్షుడు మారాడు, అమెరికా యొక్క ఫారిన్ పాలసీ మారింది. రష్యా మా ఆప్త మిత్రుడు, వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నేను చెప్తే ఆయన వింటాడు, వెంటనే యుద్ధం ఆగిపోతుంది, మీ ఎవరికి సంబంధము లేదని ఇంకొక అమెరికా అధ్యక్షుడు అంటే, ఈ దేశాన్ని నమ్ముకొని మీరు వ్యాపారము చేస్తే, లేదా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, లేదా ఎనిమిటీ ఉంటే ఎంత డేంజరో చూడండి. అంటే మాకు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు, మా అవసరాలకు ఎవరు ఉపయోగపడితే వాళ్ళను మాత్రమే మేము వాడుకుంటాము అని చెప్పి అమెరికా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అమెరికా వాళ్ళు రష్యాకు సపోర్టుగా, రష్యా ఏ తప్పు చెయ్యలేదు, ఈ రెసల్యూషన్ని మేము ఆపేస్తున్నాము అని అంటున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా ఇవాళ దిగ్భ్రాంతిలో ఉంది. కానీ ఇక్కడ భారత్కు ఎంత అడ్వాంటేజ్ అంటే ఫిబ్రవరి నెల, ఈ నెల మనం అమెరికా వద్ద కూడా ఆయిల్స్ కొనడం మొదలుపెట్టాం. పుతిన్ గారికి ఏ ప్రాబ్లము లేదు. రష్యన్ ఆయిల్స్ మీరు కొనండి, అమెరికాకు ఏ ప్రాబ్లము లేదు. అంటే మీరు విశ్వమిత్ర అని ఏదైతే మాట్లాడతారో అందరితో ఫ్రెండ్షిప్ చేసుకోండి, అందరితో వ్యాపారం చేసుకోండి, మీ లాభాలు మీరు చూసుకోండి. వీడు శత్రువు, వీడు స్నేహితుడు, నో, అలాంటిది ఎప్పుడూ పెట్టుకోకండి. ఇది మనము ప్రపంచానికి నేర్పించే పాఠాలు. నేర్చుకున్నారా వాళ్ళు బాగుపడతారు, నేర్చుకోలేదా యుక్రెయిన్లో ఏం జరిగిందో అదే పరిస్థితే ప్రపంచ దేశాలకు కూడా జరుగుతుంది. మరి UN జనరల్ అసెంబ్లీలో జరిగిన ఈ విచిత్రాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నాకైతే రియల్లీ షాకింగ్. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.